అందరికీ నమస్కారం. కథాలోకానికి స్వాగతం. కథాలోకంలో ఈరోజు మనం రచయిత శ్రీరమణ గారు రాసిన రోజులు మారాయా అనే కథని విందాం. ఈ ఊరికి ఎలక్ట్రీ వస్తుందంట, నా పని ఏమైపోతుందో అనే ఆలోచనతో బరువెక్కిపోయిన అప్పన్న నిచ్చెన మెట్ట మీద బొమ్మలా నిల్చుండిపోయాడు. ఆ ఊరి పంచాయతీ వీధి దీపాలు వెలిగించటం అప్పన్న పని. సూర్యుడు వెళ్ళిపోగానే అప్పన్న డ్యూటీ ఆరంభం. చీకట్లను తుడిచి రాజవీధిన వెలుగుల్ని వెదజల్లేవాడు నిత్యం. అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞానపు వెలుగుల్ని వెదజల్లే మహాత్మునిలా కనిపించేవాడు ఆ క్షణాన అప్పన్న. అయినా కూడా అప్పన్న జీతం నెలకి 40 మాత్రమే. మునిమాపు వేళ తను వెలిగించి వెళ్ళిన దీపాలను దొంగపొద్దువేళ వచ్చి పరామర్శించి వెళ్ళేవాడు. కొండెక్కిన దీపాలను మళ్లీ వెనక్కి పిలిచి వెళ్ళేవాడు. పంచాయతీ వాళ్ళిచ్చే జీతం కాక అరెకరం పొలము, 6 పిల్లలు అప్పన్న ఆస్తి. ఆ అరెకరం కూడా అయ్య పోతూ పోతూ ఇచ్చి వెళ్ళిందే. సకాలంలో వానలు కురిస్తే దాని మీద 100 రూపాయల ఆదాయం. నిచ్చెన మీద అప్పన్నను గురించి సంక్షిప్తంగా ఇది. అప్పన్న ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు. అయినా మడిసికి అంత స్వార్థం పనికిరాదు. నా ఒక్కడికోసానా వచ్చే ఎలక్ట్రీ ఎందుకు ఆగిపోవాలా? పక్కూళ్ళన్నీ ఎలక్ట్రిక్తో వెలిగిపోతుంటే మా ఊరు మాత్రం ఎలగొద్దు. అప్పుడు ఈ ఊరికి సినిమా కూడా వస్తుంది కాబోలు. తస్సదియ్యా, ఈ ఊరొస్తే తప్పకుండా బొమ్మ చూడాలా. మా ప్రెసిడెంట్ బాబు అంతస్తుల మీద దగదగలాడిపోతుంది కామోసు. చూడాలా ఎట్టుంటాదో. రెడ్డి బాబు అద్దాల మేడ మాత్రం తక్కువ. సామి గాలి గోపురానికి రంగు బల్బులు ఎడితే తస్సదియ్యా, ఆ వైభవమే చూడాలా. భగవంతుడు కళ్ళు తెరిచి పెద్దదాని పెళ్లి కుదిరితే పెళ్లి పందిట్లో బాబునడిగి ఎలక్ట్రీ లాగించాలా. తెగిపోయిన ఆలోచనలతో నిచ్చెన మెట్లు దిగి నిచ్చెన భుజాన వేసుకుని మరో సెమ్మె వైపు నడిచాడు అప్పన్న. మరో 6 నెలలకి మంత్రిగారు రావడం, ఎలక్ట్రీ దీపాలు వెలగడం జరిగింది ఆ ఊళ్ళో. అప్పన్న ఉద్యోగంతో పాటు నూనె దీపాలు కూడా నిష్క్రమించాయి. 50 ఏళ్ల అప్పన్నకి ఇక మిగిలింది అరెకరం పొలము, ఆడది 6 పిల్లలు. ఊరంతా కొత్త వెలుగుల్ని నింపుకుంది. అప్పన్న గుడిసెలో మాత్రం కటిక చీకటి కాపురం చేస్తోంది. నెల నెలా వచ్చే 40 లేదు. ఏదైనా వేరే పని చూపించమని ప్రెసిడెంట్ బాబు కాళ్ళు పట్టుకుందామంటే కాళ్ళు ఇవ్వడానికి కూడా ఆ బాబుకి తీరిక లేదు. ప్రెసిడెంట్ బాబు మాట తేల్చుకోకుండా ఇంకో బాబు దగ్గరికి వెళ్ళటం అపచారం అని తెలుసు అప్పన్నకు. దానికి పడే శిక్ష ఏమిటో తలుచుకుంటేనే గుండె గుబగుబలాడింది అప్పన్నకు. తిరిగి తిరిగి సగం కాళ్ళు అరిగాక చూద్దాంలే పోరా అన్న వరాన్ని ప్రెసిడెంట్ బాబు దగ్గర పొందగలిగాడు అప్పన్న. సంసారం గడవడం కష్టమైపోయింది. మసక చీకటి బ్రతుకు కటిక చీకటిగా మారింది. చాలా కాలంగా అప్పన్న కుటుంబం బ్రతకడానికే తినడానికి అలవాటు పడింది. ఇప్పుడు అది కూడా గగనమైపోతోంది. ఆడది పెద్దది కూలికి పోయి తెచ్చే 2-3 రూపాయలతో పూట గడవడమే కష్టంగా ఉంది. సకాలంలో వానలు లేక వచ్చే 4 జొన్న కంకులు కూడా రాలేదు ఆ అరెకరంలోంచి. ప్రెసిడెంట్ బాబు చూద్దాంలే పోరా అని చాలా కాలం అయింది. మరోసారి అతి కష్టం మీద వారి దర్శనం చేసుకోగలిగాడు అప్పన్న. మళ్ళీ అదే మాట వచ్చింది శ్రీవారి నోటి నుంచి. చూద్దాంలే అనే పదానికి అర్థమేమిటో రాజకీయ నిఘంటువులు చూడని అప్పన్నకి తెలీదు. అందుకే ఇంకా కొండంత ఆశతో బ్రతుకుతున్నాడు. మరో 6 నెలలు కష్టంగా కళ్ళ ముందు కదిలిపోయాయి. ఊరంతా సందడిగా ఉంది ఆఫీసర్లు జీపు కార్లతో. నాగార్జున సాగరం కాలం వస్తోందంట మన ఊరు అన్నారొకరు. అవునవును నాకు తెలిసింది అంది ఇంకో గొంతు. గంగమ్మ కదలి వస్తోంది, అదిగో అందెల సవ్వడి అన్నాడొక భావుకుడు. మనం ప్రెసిడెంట్గా ఉండడం ఏమిటి, ఇంకా రాకపోవడం ఏమిటి? మీసం మెలేశాడు ప్రెసిడెంట్ బాబు. చిత్తం చిత్తం అంటూ భజన కత్తు తాలూకు ఓగళం. త్వరలోనే కాలువల ప్లాన్ల పని పూర్తయింది. పెద్ద కాలువ పిల్ల కాలువలకు గుర్తులు పెట్టారు. అప్పన్న జీవితంలో మళ్ళీ ఆశాజ్యోతి మెరిసింది. తన అరెకరం పక్క నుంచే పెద్ద కాలువ పోతుంది. ఇక తన పొలంలో బంగారం పండుతుంది. నేలుంది, నీళ్లున్నాయి, ఓపికుంది, ఇంకేంటి నాకు లోటు అనుకున్నాడు. ఊరంతా సంబరంగా ఉంది. ప్రెసిడెంట్ బాబుకి 200 ఎకరం ఉంది. దాదాపు 10 ఎకరాలు కాలువల కింద పోతుందని చెప్పుకుంటున్నారు జనం. మరి కాలువలు నేల మించి కాక నింగి మించిపోతాయంట్రా అని సరిపెట్టుకున్నాడు ప్రెసిడెంట్ బాబు.
రెడ్డిబాబుకి దాదాపు అంతే పొలం ఉంది. కాలవల క్రింద 20 ఎకరం కోత. అయితే మాత్రమే కాలవ ఒడ్డు పొలాలు అవుతాయినావి అనుకున్నాడు రెడ్డిబాబు. ఇట్లా పెద్ద బాబులిద్దరూ సర్దుకుపోవడం ఆ పల్లెలో కొందరికి అయిష్టంగా తోచింది. 20 కాదు, నేను తలుచుకుంటే ఈడిదంతా కాలవల కింద లాగించేయగలను అని ప్రెసిడెంట్ బాబు అనేటట్టు చేశారు. ఏడిశాడు, నేను తలుచుకుంటే ఈడికే గతి పట్టించగలను అనక తప్పింది కాదు రెడ్డిబాబుకి. హైదరాబాదు వెళ్ళిన రెడ్డిబాబు వారం రోజుల తర్వాత కొత్త ప్లాన్లతో జీపు దిగాడు. పూర్వపు ప్లాన్లన్నీ మారిపోయాయి. ప్రెసిడెంట్ పొలం 25 ఎకరాల దాకా కాలువల కింద తెగింది. రెడ్డిబాబుది సెంటు కూడా తెగలేదు. అప్పన్న అరెకరం పెద్ద కాలువగా మారింది. ఏమీ చెయ్యలేని అప్పన్న ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం 400 చేతికి తీసుకుని అప్పుడు కాస్త పెద్ద బాబుల దగ్గర తీసుకున్న అప్పులన్నీ సర్దాడు. ఇక అప్పన్నకు మిగిలింది ఆడది 6 పిల్లలు మాత్రమే. ఎలక్ట్రీ లేని మరో ఊరు వైపు నడిచాడు అప్పన్న. పెద్దవాళ్ల పంతాల మధ్య చితికిపోయిన చిన్నజీవి అప్పన్న బ్రతుకు జీవుడా అంటూ మరో ఊరు దారి పట్టాడు పాపం. మరొక చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం.